జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మన ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా జై శ్రీమన్నారాయణ. అలానే ఈ ఛానల్లో కొత్తగా మొదలు పెట్టడం అనేది ఒకటి జరుగుతూ ఉంది. అయితే ఫ్రాడ్కాస్ట్ కూడా ఈ ఛానల్లో మొదలు పెడుతున్నారు. అయితే ఈ ఛానల్ అందరికి కూడా శుభం జరగాలని కోరుకుంటూ, అయితే ముందు ముఖ్యంగా ద్వాదశ రాశుల వారిలో ఏ రాశి వారికి ఎలా ఉంటాయి, అవలక్షణాలు ఏంటి, వాటి యొక్క స్థితిగతులు ఏంటి, అలానే దశ అంతర్దశలు ఉంటాయి. ఈ దశ అంతర్దశల్లో వాటి స్థితిగతులు ఏంటి, వారు ఎలా ఎదుగుతారు అనేది మనము వారి యొక్క పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అలా ఉంటే కనుక మనకి వారి యొక్క హారోస్కోప్ తెలుస్తుంది. ఏ నక్షత్రము ఏంటి, వారి యొక్క పరిస్థితి ఏంటి, వారు ఎలా ముందుకు వెళ్ళాలి, వాటి పరిహారాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనము ప్రతి గురువు దగ్గర, ఆస్ట్రాలజీ దగ్గర, పంతులు గారి దగ్గర ఇలాగ మనం చూపించుకుంటా ఉంటే తెలుస్తూ ఉంటుంది. అయితే ఇంకోటి కూడా ఉంటుంది, నామ నక్షత్రం. అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా నామ నక్షత్రం వారికి ఉన్నటువంటి పేరుని బట్టి చెప్పే విధానాలు కూడా లేకపోలేదు, అలా ఉన్నాయి. అయితే ఏది అయినా, ఏ రూట్ అయినా సరే మనిషికి, ఒక వ్యక్తికి మంచి జరిగేయడానికి చేసేటువంటి ప్రయత్నం మాత్రమే ఇవన్నీ. అయితే దాంట్లో నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాలు అనగానే 9, ఛాయాగ్రహాలు 2. ఛాయాగ్రహాలు మనం తీసుకోం కాబట్టి రాహువు, కేతువు, కుజుడు, ఇలాగా సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురువు, ఇలాగా నవగ్రహాలు 9. ఈ నవగ్రహాలన్నీ కూడా మనకి సానుకూలంగా ఉండాలి. అలానే ఈ నవగ్రహాలన్నీ కూడా మన జాతకంలో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయి, ఇప్పుడు కరెంట్ జనరేషన్ ఇప్పుడు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది చూసుకుంటే ఆ ప్రకారంగా మనము జన్మించినప్పుడు దోషాలు ఉన్నాయా, ఆ తర్వాత ఎదిగి పెద్ద అయిన తర్వాత ఈ బిజినెస్ చేయాలా, జాబ్ చేయాలా, ఏం చదువుకోవాలి, అన్నీ కూడా వాటి మీద ఆధారపడి ఉంటుంది. అయితే పెళ్లి చేసుకునే ముందు కంపాటబిలిటీ అంటారు. భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కంపాటబిలిటీ, ఇద్దరి మధ్యన సంకేత భావం ఎలా ఉంది అనేది చూస్తారు. ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్, ఎదుగుతానికి జీవితంలో ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి. ఆ మార్గం మనకు సరిపడిందా లేదా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి నవగ్రహాలు సరిగా ఉన్నాయా లేదా అని చూస్తాం. అయితే ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే కనుక, ఈ నవగ్రహాల్లో ఒకటైనటువంటిది ఏంటి అంటే కనుక కుజుడు. జీవితంలో అన్ని గ్రహాలు ముఖ్యమైనవి, కాకపోతే ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క విధానం ఉంటుంది. దాంట్లో ఒకటి కుజుడు. కుజుడు ఏం చేస్తాడు అంటే పెళ్లిలోని కంపాటబిలిటీ, మన జాతకంలో కుజుడు ఏ ఒక స్థానంలో ఉన్నారు, ఏ రాశిలో నుంచి ఏ రాశి వరకు స్థానంలో ఉంటే వారికి ఏ గ్రహం శుభం అశుభ దృష్టి ఉంటుంది, ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఎలాంటి లోపాలు ఉంటాయి, వాటి పరిష్కారం మార్గాలేంటి, ఈ దశగా మనం గమనించినట్లయితే కనుక, ముందుగా మనము రాసులను కనుక చూసినట్లయితే కనుక, అయితే మనకి రాసులుగా చూసుకున్నట్లయితే కనుక ద్వాదశ రాసుల్లో ఒకటి మేషరాశి. ఈ మేషరాశి వారికి గత కొంతకాలంగా శని భగవానుడు మారటము, గురువు మారటము, రాహుకేతులు మారటము, ఇలా మనం చూస్తూనే ఉన్నాం. బుధుడు మారటం, ఇవన్నీ కూడా, శుక్రుడు కూడా మారడం. 41 రోజుకి శుక్రుడు మారుతూ ఉంటాడు, ఆ దిశలను బట్టేసి. బుధుడు 40 రోజులకు మారుతూ ఉంటాడు. అలానే రాహుకేతులు 18 మాసాలకు మారుతూ ఉంటారు. అలానే కుజుడు కూడా మారుతూ ఉంటాడు. గ్రహాలు అనేవి వాటి స్థానంలో, వాటి గమ్యస్థానానికి అవి తిరుగుతూనే ఉంటాయి. అయితే ఈ గ్రహాల తిరుగుతూ ఉండడం తరుణంలో ఇప్పుడు కరెంట్గా మనం ఈ ఒక 2025 సంవత్సరం సెప్టెంబర్ 13వ తారీఖు వరకు కూడా కుజు భగవానుడు కన్యా రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. ఈ కన్యా రాశిలో కుజు భగవానుడు ఉండడం వలన కేతువు ఎక్కడున్నాడు అంటే సింహరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు, శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు. వీరు కొంతకాలం వరకు జర్నీ చేస్తూ ఉంటారు. అందుకనే ఎక్కువ కాలం ఉండేటువంటి గ్రహాల వారికే మనము ఈ రోజున మాట్లాడుకుందాం. దాంట్లో ఒకటి ముఖ్యమైనటువంటిది కుజుడు. ఈ కుజుడు మేషరాశి వారికి కాదు, ఏ రాశి వారికైనా స్థానాలు ఉంటాయి. దాంట్లో మేషరాశి వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ మేషరాశి వారికి కుజుడు కన్యా రాశిలో ఉన్నారు కాబట్టి ఈ మేషరాశి వారికి శుభం జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు, 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు, ఈ యొక్క కేతువు, 5వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఎవరైతే ఉన్నారో ఈ స్థానాల్ని పట్టేసి కుజుడు కన్యారాశిలో 6వ స్థానం ఉన్నప్పటికీ కూడా అక్కడ కుజుడి దోషం అనేది పెద్దగా పరిగణనలో తీసుకునే అవసరం లేదు. మామూలుగా ఎవరైనా జన్మించినప్పుడు కుజుడు స్వంత స్వస్థానం, మనం పుట్టినప్పుడు చంద్రుడి స్థానం అంటారు, అక్కడ
లేదు 2, 4, 6, 8, 10, 12 స్థానాల్లో కుజుడు ఉంటే వారికి కుజు దోషం ఉంది అంటారు. వేలెత్తి చూపిస్తారు చూసారా, మీరు తప్పు చేశారు అని. అలానే మీకు కుజు దోషం ఉంది అని ఎత్తి పడుస్తారు. అలాగా ఈ మేషరాశి వారికి ఈ ఇప్పుడు ఉన్నటువంటి పుట్టిన వారికి ఎవరికైనా సరే 6వ స్థానంలో కుజుడు ఉంటాడు కాబట్టి వారికి ఖచ్చితంగా కుజు దోషం ఏర్పడేలాగైతే కనబడుతుంది. ఏది సెప్టెంబర్ 13వ తారీఖు లోపు పుట్టేటువంటి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కుజు దోషం కింద వస్తుంది కాబట్టి వారంతా కూడా పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి. పుట్టినటువంటి రోజుకి 31 రోజు లోపున పరిహారాలు చేసుకోవాలి. ఇది ముఖ్యమైన విషయం. రెండోది, ఈ కుజుడు 6వ స్థానంలో ఉండడం వలన పెళ్లిళ్ళు కానీ పేరెంటాలు కానీ ఇంకేదైనా శుభకార్యాలు చేసుకోవచ్చు, కానీ పెళ్లి మాత్రము చేసుకోవద్దు. ఇది మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా వర్తిస్తుంది. ఏంటి గురువు గారు, మాకు 30 ఏళ్ళు దాటిపోయినాయి, పెళ్లి వయసు అంతా అయిపోయింది, ఏదో అదృష్ట శాస్త్రం మాకేదో సంబంధం వచ్చింది, మేము చేసుకోవాలనుకుంటున్నాం అనుకున్నా సరే పెళ్లి కుదిరించుకోండి. పెళ్లి చేసుకున్నారా అంటే వెంటనే ఏంటి గురుగారు అనొద్దు. ఎందుకంటే వెంటనే మెట్లు కోర్టు మెట్లు ఎక్కడము, లేకపోతే పెద్ద మనుషులు మన మధ్యన వచ్చేసి ఏదన్నా గొడవలు పెట్టడం, తగాదా పెట్టడం లాంటివో, ఎవరొకరు మూడో వ్యక్తి వచ్చేసి ఇద్దరి మధ్యన అన్యోన్యత భావన ఏదైతే ఉందో అదంతా కూడా పోయేలా ఉంటుంది. పిల్లలు పుట్టేందుకు ఆస్కారం ఉండదు. అది మిస్క్యారీస్ అంటారు. అంటే గర్భసంచిలో ఇబ్బంది రావటం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేలా ఉంటుంది. అయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారంగా గురువు 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంతమేర ఆ ఇబ్బంది అనేది కలగదు అని చెప్పొచ్చు. కానీ అందులోనూ ఈ స్త్రీ పురుషుల్లో శని మహర్దశ కానీ శుక్రుని అంతర్దశ కానీ కుజుడు దశ నడుస్తున్న వారికి కానీ నేను చెప్పినటువంటి పరిహారాలు ముఖ్యంగా చేసుకుంటే ఆ ఒక ఇబ్బంది అనేది కూడా కొంతమేర తగ్గేటువంటి అవకాశాలు అయితే లేవు అని చెప్పలేం. అయితే ఈ కుజుని వల్ల ముఖ్యంగా మేషరాశి వారు ఇబ్బంది పడకుండా ఉండేది ఏంటి అంటే కనుక ఆర్థిక సమస్యలలో కొట్టుమిట్లాడటం, ఎదుటి వాళ్ళని నమ్మి డబ్బులు ఇవ్వటము, తగాదాలు అవ్వటము, ఆ డబ్బులు ఇచ్చిన దగ్గర అడిగితే కొట్లాడటము, శత్రువు అవ్వటము, మన చుట్టూ ఉండేవారు మనకు శత్రువులు అవటం లాంటి ఈ సిమ్టమ్స్ మేషరాశి వారికి ఉన్నాయి అంటే కనుక ఆ కుజుదోషం ఎఫెక్ట్ మీకు ఉన్నది అని. అలానే కాలసర్ప దోషం, నాగదోషం ఇలాంటివి ఉంటే ఈ కుజుని యొక్క దోషం ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కుజునికి సంబంధించినటువంటి పరిహారాలు ఉన్నాయి, అవి చేసుకుంటే కనుక మీకు సుసంపన్నంగా ముందుకు వెళ్ళేదానికి కొంతైనా సరే పూర్తిగా కన్నా అంటే గుడ్డి కన్నా మెల్లమేర అంటారు కదా, ఆ రకంగా అయినా సరే నెట్టుకు రావచ్చు ఈ సెప్టెంబరు 13వ తారీఖు వరకు. ఆ తర్వాత అంతా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, పేరెంటాలు చేసుకోవచ్చు, ఏమైనా సరే చేసుకోవచ్చు. ఆ కుజుని దోషం కొంచెం తప్పిద్ది కాబట్టి. అయితే ఈ కుజుని దోషం కూడా తప్పేందుకు కొంతమేర ఈ పరిహారాలు కనుక మీరు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు సుసంపన్నమైనటువంటి జీవితం మీకు ఉంటుంది. కాబట్టి ఈ పరిహారాలు మీకోసం. ఓకేనా సార్? ఇలాగా యా. అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కుజునికి సంబంధించిన దోషాలన్నీ కూడా ఖచ్చితంగా పటాపంచలేసి వారి జీవితం అంతా కూడా సుసంపన్నంగా, సుశోధనంగా, బహువిధంగా ఉండేలాగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ చిన్న పరిహారాలు పాటించేసి అదృష్టవంతులు అవ్వచ్చు. ఆ పరిహార నిమిత్తం ఏంటంటే కనుక పరిహారాల కన్నా ముందు ఒక చిన్న విషయం ఈ గురువు గారు ఒకటి చెప్తున్నారు. ఏమిటి అంటే నేను మీ అందరి కోసం కూడా ఒకటి తీసుకురావడం జరుగుతూ ఉంది. అది ఏమిటి? నాగమణి. ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరికి కూడా నేను ఉచితంగా మీ చెంతకి చేర్చడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకు అంటే ఈ నాగమణి ఎవరింట్లో అయితే గనక ఇది సాలగ్రామం లాగా పూజ చేసుకోవచ్చు. ఇంట్లో పూజా మందిరంలో పెట్టేసి పూజ చేసుకోవచ్చు. ఈ సాలగ్రామంలో పూజ చేసినటువంటి నాగమణి ఏదైతే ఉందో ఈ నాగమణి అనేది గనక మీ ఇంట్లో ఉందా మీకు అదృష్టం తులతూగుతున్నట్టే, ధనధాన్యాలు వర్షం కురిసినట్టే, మీ ఇంట్లో నెగిటివిటీ అంతా పోయినట్టే. మీకు కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, సర్పదోషాలు ఇంకేమైనా ఉన్నా, మీకు పూర్వీక శాపం, పూర్వీక దోషం, అలానే శుక్ర దోషాలు లాంటివి ఏమైనా ఉన్నా, పెళ్లిళ్ళు కాకపోయినా, నిద్ర పట్టకపోయినా, ఆందోళన, బ్లాక్ మ్యాజిక్, హిప్నాటిజం, చేతబడి, ఇలాంటి బాగలముఖి, భానుమతి విద్యలు లాంటివి ఏమైనా జరిగినాయా మీ అందరికీ కూడా శాశ్వత పరిష్కారం కాకపోయినా ఉపశమనం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ నాగమణి అనేది ఇస్తుంది. బాలరిష్ట రోగాలున్నా, దిష్టి దోషాలున్నా కూడా ఈ నాగమణి దిష్టి తీసుకొని కాల్చుకోవచ్చు. అది ఒక ప్రక్రియ. లేదు ఇంట్లో పూజా మందిరంలో పెట్టేసి
ప్రతినిత్యం కూడా దీప ద్వైప నైవేద్యం పెట్టినట్టయితే కనుక మీకు ఆ దోషాలను కూడా పటాపంచలైపోతాయి. కాబట్టి ఇది ఒక చిన్న పరిహారం. నా వంతుగా నేను అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతా ఉంది. ఇకపోతే ఈ నాగమణితో పాటు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాలి అనుకున్నటువంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి. ఆ పరిహార నిమిత్తం కూడా మీరు చేసుకున్నట్టయితే కనుక ఈ యొక్క దోషాలను కూడా పటాపంచలేకపోతాయి. దానితో పాటు ఈ యొక్క కుజి దోషం ఉన్నవారు ఏం చేయాలంటే కనుక ముందుగా దానం. ఆ దానం ఏంటి? కందులు 1 కిలో, అలానే గోధుమలు 1 కిలో, ఉలవలు 1 కిలో ఇవి తీసుకోవాలి. ఇవి తీసుకొని రాగి పాత్ర, చెమ్ము, గ్లాసు, తీగ ఏదైనా రూపు ఏదైనా ఒకటి చేతిలో తీసుకోవాలి. ఇవన్నీ కలిపితో పాటు దానిమ్మ పళ్ళు ఉంటాయి. ఈ దానిమ్మ పళ్ళు కూడా ఒక 6 తీసుకోవాలి. అలానే మనకి సీజన్ వైజ్ గా వచ్చేటువంటి రేగి పళ్ళు లేదా రేవి ఆకు లేదా రేవి కొమ్మ ఇవి కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వాలి. మీ సమీప దూరంలో ఎవ్వరు తీసుకోవట్లేదా? ఇవన్నీ తీసుకెళ్లి నవగ్రహాల్లో ఒక గ్రహం అయినటువంటి కుజుడు ఉంటాడు. ఆ కుజుని మీద నమస్కారం చేసుకొని, నాయన నాకేం తెలియదు, నా కుజుడు అంటా బాధిస్తున్నాడు, కాపాడండి అని చెప్పేసి ఆ స్వామి వారి మీద అభిషేకం చేసుకోండి. ఏదైనా మంగళ బుధవారాలు ఉదయం సమయంలో చేసుకుంటే ఆ కుజుని చుట్టూ కాకుండా నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఓం నమో కుజ ఈశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపనం చేసుకుంటూ ప్రదక్షిణం చేయండి. ఈ ఏవైతే మీరు తీసుకెళ్ళిన ధాన్యం ఉందో అది అక్కడ వదిలేసేయండి, అంటే స్వామివారి మీద పోయండి. మరొక రెమెడీ, మీరు ప్రతినిత్యము కూడా నవధాన్యాలు అని దొరుకుతాయి. మనకి పచారీ షాపుల్లో, పూజ సామాగ్రి షాపుల్లో నవధాన్యాలు అంటే ఇస్తారు. మనం ఇల్లు కట్టుకునేప్పుడు, శంకుస్థాపన చేసేటప్పుడు కూడా నవధాన్యాలు వేస్తాం. ఆ నవధాన్యాలు తీసుకొచ్చుకొని ప్రతినిత్యము కూడా నాకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నిటితో పాటు కుజు దోషం కూడా తొలగిపోవాలి అని అనుకుంటే కనుక, నాకు కుజు దోషం సిమ్టమ్స్ ఉన్నాయి అనుకునే వారు నవధాన్యాలు 1 టీ స్పూన్ అంత తీసుకొని చేతిలో పెట్టుకొని క్లాక్ వైజ్ గా దిష్టి తీసుకొని అవన్నీ కూడా పారేటువంటి నీటిలో కానీ పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేయాలి. ఇదొకటి. వీటితో పాటు తెల్ల ఆవాలు కూడా తీసుకోవచ్చు. గసగసాలను దొరుకుతాయి మనకి. ఆ గసగసాలు ఈ 2 కలిపి కూడా మనం దిష్టి తీసుకొని పడివేయచ్చు. మరొక రెమెడీ, అలానే ఈ కుజు దోషం బాధిస్తుందన్న వారు, ఏ పనులు ముందుకెళ్ళట్లేదన్న వారు ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు. ఏమిటది అంటే, మిరియాలు ఉంటాయి, పెప్పర్ అంటారు, బ్లాక్ పెప్పర్ సీడ్, ఇవి అన్ని కూడా మనం తీసుకొని ఏదైనా మంగళవారం రోజున ఆ నవగ్రహాల వద్ద ఉంచి, లేదా హనుమాన్ మందిరంలో కానీ, లేదంటే కార్తికేయ దగ్గర కానీ, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ అవి ఉంచేసి అవి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అవన్నీ కూడా మనము ప్రతినిత్యము ఉదయాన్నే పరగడుపున ఒక 2 మిరియాలు తిన్నట్టయితే కనుక మీకు కుజునికి సంబంధించిన దోషం అనేది కూడా కొంతమేర తగ్గుతుంది. ఇవన్నీ కూడా మన కోసం పరిహారాలు. వీటిలో ఏ పరిహారం మీరు పాటించినా కూడా మీకు ఆ ఒక అదృష్టం అనేది ఉంటుంది. ఆ కుజుని యొక్క దోషం అనేది పటాపంచలేసి మీకు అంతా అదృష్టం ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క మేర ప్రయత్నం చేయండి. జై శ్రీమన్నారాయణ. అయితే మనకి ఈ రాశుల వారికి మనం చెప్పినటువంటి పరిహార నిమిత్తంగా మనం చూసినట్టయితే కనుక, ఈ కుజుడు బాధిస్తున్నటువంటి అందరికీ కూడా నేను చెప్పాలనుకున్నటువంటి పరిహారం ఏంటంటే కనుక, మీకు ఎక్కడైనా ఊళ్ళల్లో కావచ్చు, వీధుల్లో కావచ్చు, విలేజ్ల్లో కావచ్చు, లేకపోతే ఈ రోజుల్లో నర్సరీలు బాగా పెరిగిపోయినాయి కాబట్టి అవేర్నెస్ పెరిగిపోయింది, నర్సరీలు బాగా ఉన్నాయి. ఎక్కడైనా సరే ఒక కొబ్బరి చెట్టు కానీ, ఒక వేప చెట్టు కానీ, లేకుంటే కనుక ఒక అరటి మొక్క కానీ తీసుకుని వెళ్ళండి. ఈ మొక్కలు తీసుకుని వెళ్ళేసి వేప చెట్టు అయితే గనక ఎక్కడైనా నాటండి. లేకపోతే కొబ్బరి చెట్టు కానీ, అరటి చెట్టు కానీ ఉంటే దానికి 9 పోగులు తెల్లదారం తీసుకోండి. 9 పోగులు వేయాలి. ఈ తెల్లదారం ఎలా ఉండాలి అంటే గనక చెప్తా వినండి. మన హైట్ ఎంత ఉంటాము? నేను 5'5". అలానే అందరూ అలా ఉండాలని లేదుగా, ఎవరి హైట్ తగ్గట్టు వారు ఉంటారు. వారు ఏం చేయాలంటే తెల్లని దారం తీసుకొని బొటన వేలు నుంచి తల వరకు ఇలా కొలుచుకోవాలి. 9 పోగులు కొలిసినటువంటి దారాన్ని, ఈ 9 పోగుల్ని సగం చేయాలి. సగం చేసి దానికి పసుపు, గంధం, అలానే కుంకుమ 3 రాయాలి. ఈ రాసినటువంటి దారాన్ని ఈ ఒక కొబ్బరి చెట్టు కానీ, అరటి చెట్టు కానీ కట్టండి. అంటే ఆ మటకి కట్టేసేయండి. కట్టేసి ఆవు పాలు, ఆవు నెయ్యి కలగలిపినటువంటి పన్నీరు, కుంకుమ పువ్వు కలగలిపి ఆ పాదిలో పోయండి. అలా చేసి ఆ కర్పూరంతో వెలిగించినటువంటి దీపారాధన కావచ్చు, కొబ్బరి నూనెతో చేసినటువంటి దీపారాధన కావచ్చు చేయొచ్చు. ఇలా చేసినందు వలన మనకి ఆ కుజు దోషానికి సంబంధించిన నివారణ తగ్గుతుంది.
పెళ్లి కానటువంటి వారు పెళ్లి అవుతుంది. భార్యాభర్తలు పెళ్లి విడిపోతారే వాళ్ళు కూడా కలిసి ఉంటారు కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి. దానితో పాటు ఇంకో పరిహారం ఏమిటి అంటే, పిల్లలు ఎవరికైనా పుట్టట్లేదా, కుజదోషం బాధిస్తుందా, ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుందా, ఇలాంటి వారు ఎవరు ఉంటారా? ఉన్నారు. అయితే మీకు ఈ పరిహారం ఏంటంటే, పాలు 1 గ్లాసు, కండ చక్కెర కొంత, తేనె ఒక 2 టీ స్పూన్లు, కుంకుమ పువ్వు ఒక 10 గ్రామ్స్, అలానే మీకు గసగసాల పౌడర్ 1 టీ స్పూను, వీటితో పాటు తుమ్మబంక కానీ బాదం మక్క కానీ 1 టీ స్పూను తీసుకొని, వీటితో పాటు ఆవు నెయ్యి, ఆవు పాలు, కిస్మిస్ గ్రైండర్ పట్టాలి. ఈ గ్రైండర్ పడితే వచ్చేటువంటి పేస్టు, బాదము, జీడిపప్పు ఇవి కూడా గ్రైండ్ చేసి వచ్చేటువంటి పేస్టు, ఇవన్నీ కూడా పాలలో కలిపేసి రావి చెట్టు, ఈ రావి చెట్టు దగ్గర పాదిలో, రావి చెట్టు మొదట్లో అంటారు కదా, అక్కడ ఒక గురువారం రోజున ఉదయం సమయంలో చేయాలి. సాయంత్రం 5 లోపే ఇది అయిపోవాలి. అంటే ఉదయం సమయం చేసుకుంటే చాలా మంచిది. ఏదైనా గురువారం రోజున, అందులో ఏకాదశి కానీ ద్వాదశ పౌర్ణమి ఉన్నటువంటి గురువారం రోజున మీరు ఈ పాదులు గనక ఈ పాలు చుట్టూతో తిరుగుతూ, చెట్టును తాకండి, చుట్టూ తిరుగుతూ గనక ఇవి పోయాలి. దాని తర్వాత ఒక 3 చెంబులు నీళ్లు ఆ పాదులను పోయాలి. పోసేసి దీపారాజన చేయాలి. ఎట్లా? నూనె, ఏ నూనె అంటే కొబ్బరి నూనెతో దీపారాజన 2 ఒత్తులేసి మట్టి ప్రమిదిలో చేయాలి. ఇలా చేసినట్లయితే గనక మీకు పిల్లలు పుట్టేటువంటి అవకాశం మెండుగా ఉంది. ఇది పెళ్లి అయిన వారికి మాత్రమే ఈ పరిహారం. కుజదోషం బాధిస్తున్న వారికి ఈ పరిహారం చేసుకోవాలి. దీనితో పాటు మరో పరిహారం కూడా ఉందండి. ఇది ఏంటి? కుజదోషం బాగా మీకు ఇబ్బంది పెడుతుందా, ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, అయితే మీరు ఈ పరిహారం చేసుకోండి. ఏమిటి అంటే, ఆవుకి ఆకుకూరలు తినిపించడం, ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం. అది ఎలాగా? బెల్లంతో కలిపినటువంటి గోధుమ రొట్టెలు ఆవుకు తినిపించడం ద్వారా మీకు ఈ కుజదోషం తగ్గేసి ఆరోగ్య సమస్యలు, స్క్రీన్ సంబంధించిన సమస్యలు, ఆస్తమా లాంటి సమస్యలు, బ్లడ్ రిలేటెడ్ సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి. కాబట్టి ఈ మార ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. చూసారా ఎన్ని పరిహారాలు ఉన్నాయో మీకు? ఈ పరిహారాన్ని కూడా పాటించుకుంటే ఖచ్చితంగా మీకు కుజదోష నివారణ అయితే జరుగుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకుని అదృష్టవంతులని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. అయితే మనకి ఈ కుజదోషమే ఒక పక్క నుంచి నన్ను బాధిస్తా ఉంది స్వామి, అలానే మనకి ఇంట్లో కూడా నాకు ప్రాబ్లం తగలడింది, ఇంట్లోకి వెళ్తే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అనుకుంటున్నారు ఎవరైనా? ఇంట్లో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. బయటకైతే ఈగల మూత, అంటే ఇంట్లో ఈగల మూత, బయట పలకల మూత, నాకేంటో 2 ఈగల మూతలే ఉన్నాయని ఎవరైనా బాధిస్తున్నారా? ఇబ్బంది పడుతున్నారా? వద్దురా బాబు, ఈ సంసార జీవితం ఎక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుందా? మీ అందరికీ పరిష్కారం ఉంది. ఇంట్లో అశాంతి ప్రశాంతత లేకుండా ఉంది, అలానే మీకు కుజదోషం కూడా బాధిస్తూ ఉంది, అందరూ దూరం అయిపోతున్నారని ఎవరైనా బాధపడుతున్నారా? మీ అందరికి కూడా పరిష్కార మార్గం, ముందు ఇంటిని చూసుకోండి. అంటే ముందు ఇల్లు చూడండి, తర్వాత ఇల్లాలు చూడండి, మన సామెత అన్నట్టుగానే అది వాస్తవమే, సామెత కాదు, మన పెద్దవాళ్ళు మామూలుగా చెప్పరు కదా. అలానే ఇల్లు చూడాలి, ఇల్లు చూసిన తర్వాత మన భార్యను చూసుకోవాలి. అలానే ఇల్లు బాగుంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి మన ప్రపంచం అంతా కూడా ఇంటిలో నుంచే మొదలవుతుంది. మనం ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం ఇంట్లోనే ఉండాలి. కాబట్టి అక్కడ ప్రశాంతంగా ఉంటే అంతా ఉంటుంది. కాబట్టి మీ అందరికి ఒక చిన్న పరిహార నిమిత్తంగా ఒకటి నా వద్ద ఉంది. అది ఏంటి అంటే కనుక, ఇదే నాగమణి, సారీ అండి, ఇది గుర్రము నాడ. ఈ గుర్రపు నాడ అంటారు, ఇది అందరికి తెలిసిందే. గుర్రము నాడ, ఇది గుర్రంని మనకి గుర్రానికి కాలికి పెడతారు. ఇలాగా 6 హోల్స్ ఉంటాయి, దానికి కొడతారన్నమాట, మేకులతో కొడతారు కాలికి, లేకపోతే గుర్రము పరిగెత్తలేదు, అది వెళ్ళలేదు అనమాట. ఇలాంటి నాడాలు గుర్రానికి పెడతారు, చెప్పుల్లాగా మనం వేసుకుంటాం కదా, అలా కాలికి పెడతారు. ఈ కాలికి పెట్టి వాడినటువంటి నాడ అంటే ఎన్నో చెడు దోషాలని నివారించినటువంటి నాడ ఇది. ఈ నాడాని గనక మనము ఇంటికి పెట్టితే, సింహద్వారం లోపల వైపున బయట వైపున ఈ నాడాని కనుక ఇట్లా యూ షేప్ లో గనక పెట్టి ఉంటే గనక మనకి ఎలాంటి చెడు దోషం, కాలసర్ప దోషం, నాగదోషమే కాదు, నవగ్రహాలు ఎలాంటి దోషం కూడా మన ఇంట్లోకి గడప దాటదు. అలానే మన ఇంటికి ఎవరైనా చెడు ప్రయోగం చేసిన శత్రు బాధలు ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉంటున్నారో చెప్పలేకపోతున్నాం. అలాంటిది ఏదైనా మనకు తెలియకుండా తెలిసి ఏదైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని, చెడు ప్రభావం ఏదైనా ఎవరైనా చేయించాలనుకున్నా కూడా, ఎందుకంటే చేసేటువంటి స్వాములు కూడా ఈ మధ్యన ఎక్కువైపోయినారు. అయితే
ఊరికనే డబ్బులకి చేసేస్తే ఉంటారు కదా, ఏదో మంత్రం నేర్చుకొని, అలా వల్ల మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటది. అవన్నీ కూడా మన గడప తొక్కకుండా ఉండాలంటే గనక ఈ గుర్రం నాడ నేనేం చేస్తా, ఇలా ఇవ్వను. దీనికి ఒక బంధన ఏర్పాటు చేసి దారంతో, ఆ బంధనతో పాటు మంత్రోచ్చారణ చదివేసి ఆ ఇంటికి ఎలా అయితే సుఖంగా ఉండాలని చూస్తామో అదే సుఖంగా ఉండేసంటికి గుర్రపు నాడ అనేది మేము ప్రేమ కట్టించి బంధన చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇది కూడా మీకు వద్దకే, అంటే మీ చెంతకే సరసమైనటువంటి ధరల్లోనే మనం అందుబాటులో ఉంచాం కాబట్టి ఎవరికైనా అవసరం ఉంది, ఇంట్లో ప్రశాంతత లేదనుకుంటే కనుక ఇది కూడా మీ చెంతకి మేము చేరుస్తాం కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించవచ్చు. అలానే ఈ గుర్రపు నాడ పెట్టుకోవడం వల్ల అందరికీ అదృష్టం ఇంట్లో బాగుంటుంది. పిల్లలు జల్లలు పెద్దలు అలానే అన్ని కూడా మీకు సుఖంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మేర ఎవరికైనా కావాలనుకున్న వారు సంప్రదించవచ్చు.